హలో ఫ్రెండ్స్, అధికారంలో ఉన్నప్పుడు మనకు దగ్గరగా ఉంటారు. అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడ అధికారం ఉంటే వాళ్ళకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. ఇది పాలిటిక్స్లో అత్యంత సహజంగా జరిగిపోయే ఒక ప్రక్రియ. అయితే అందులో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా ఈ బెల్ట్ అంటే కొవ్వూరు, తాళపూడి, ఈ ఊళ్ళు ఏవైతే ఉన్నాయో చాగళ్ళు, నిడదవోలు, తణుకు, ఈ బెల్ట్ ఒకటి ఉంటుంది. చాలా రాజకీయంగా యాక్టివ్గా ఉండే ఏరియా అనమాట ఇదంతా కూడా. ఈ ఏరియా మీద అత్యంత పట్టున్న కుటుంబం పెండ్యాల వెంకట కృష్ణారావు అలియాస్ కృష్ణబాబు కుటుంబం. దొమ్మేరు దివాణం అని పిలుస్తారు. జమీందారీ కుటుంబం కొవ్వూరు నియోజకవర్గంలో ఒకరికి వస్తుందన్నమాట. ఇక్కడ ప్రధానంగా 4 నియోజకవర్గాల్లో వాళ్ళ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొవ్వూరు, నిడదవోలు, పోలవరం, గోపాలపురం, కొంతమేర తణుకు, 5 కూడా కలుపుకుంటే ఈ 5 నియోజకవర్గాల మీద వీళ్ళ పట్టు చాలా బలంగా ఉంటుంది. వాళ్ళు అంటే కృష్ణబాబుకు కొంతకాలం క్రితం ఆయన వైసీపీలో చేరారు. తర్వాత ఆయన అక్కడే యాక్టివ్గా ఉంటూ వచ్చారు. బట్ వయసు రీత్యా ఆయన అల్లుడు బాగా యాక్టివ్గా పాల్గొంటూ వచ్చారు. నిన్న మొన్నటి వరకు వైసీపీ అధికార ప్రతినిధిగాను, వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా కూడా పనిచేశారు. కృష్ణబాబు ఒక 5 నెలల క్రితం మరణించడం జరిగింది, ఎలక్షన్స్ కాస్త ముందు. ప్రస్తుతం అంతా కూడా రాజు కృష్ణ యాక్టివ్గా ఉన్నారు. కృష్ణబాబు తమ్ముడు ఉన్నారు, ఆయన పేరు అచ్చిబాబు. ఆయన టీడీపీలోనే ఆయన ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కృష్ణబాబు ఫ్యామిలీ, ముఖ్యంగా రాజీవ్ కృష్ణ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వచ్చే ఎన్నికల నాటికి ఈ 5 నియోజకవర్గాలకి చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ. అది వాళ్ళ పట్టు చాలా బలంగా ఉంటుంది. సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వాళ్ళు చాలా బలమైన ఫ్యామిలీ. పలుకుబడి చాలా పెద్దగా ఉంటుంది వాళ్ళది. కృష్ణబాబు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. విచిత్రం ఏంటంటే ఆయన మంత్రి పదవి తీసుకోమని చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కోరినా కూడా ఆయన తీసుకోలేదు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండడానికి ఇష్టపడ్డారు. కొవ్వూరుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చూస్తూనే వచ్చారు. 2009లో డీలిమిటేషన్లో అది ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఆయన అక్కడ పోటీ చేయలేకపోయారు. కానీ ఇక్కడ ఉన్న రాజకీయాల మీద వాళ్ళ ఫ్యామిలీ పట్టే చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అంటే నెక్స్ట్ ఎలక్షన్ టైంకి డీలిమిటేషన్ మళ్ళీ జరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అలాగే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆ రిజర్వేషన్ కేటగిరీ కూడా మారిపోతుంది అనమాట. అప్పుడు కొవ్వూరు ఎస్సీ నుంచి తొలగిపోతుంది. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ. అదేనే కాదు, ఈ మొత్తం ఈ నియోజకవర్గాలు ఎక్కడ మార్పులు చేర్పులు కావాలన్నా పొలిటికల్గా కూడా వీళ్ళ ఫ్యామిలీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంత బలమైన ఫ్యామిలీని కోల్పోవడం అనేది, ఎందుకంటే లాస్ట్ టైం అంటే మొన్న 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలోనూ ప్రభుత్వ వ్యతిరేకతలోనూ మొత్తం చాలామంది ఓడిపోయారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు. అందులో వీళ్ళ ఫ్యామిలీకి కూడా వీళ్ళు ఎవరైతే ప్రపోజ్ చేశారో అలాంటి వాళ్ళు కూడా ఓడిపోయారు. బట్ ఈ నెక్స్ట్ టైం వీళ్ళు చాలా బలంగానే ఇంపాక్ట్ చూపించడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫ్యామిలీ టీడీపీ వైపు వచ్చాడు. ఎందుకంటే వీళ్ళు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, స్థానికంగా ఉన్న అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేత నుంచి బాగా ఒత్తిడి ఉంది టీడీపీలోకి వచ్చేయమంటూ. ఎప్పటి నుంచో ఉంది. కృష్ణబాబు కూడా చనిపోయారు. ఇప్పుడు మొదటి నుంచి టీడీపీలోనే ఉంటూ వచ్చారు కదా, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఆయన. ఈ పార్టీ అంటే టీడీపీ నుంచే పోటీ చేస్తే బాగుంటుంది మీ నెక్స్ట్ టైం అంటూ రాజీవ్ కృష్ణపై వాళ్ళు ఒత్తిడి తెచ్చారు. ఆయన కూడా బాగా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వైసీపీ కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ టీడీపీలోకి రాబోతుంది. ఆల్రెడీ లోకేష్ చర్చలు కూడా అయిపోయాయి. ఆయనతో పాటుగా ఈ చాగళ్ళు, కొవ్వూరు బలమైన సామాజిక వర్గం, ధనం ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. అక్కడి నుంచి కూడా కొంతమంది నాయకులు టీడీపీలో చేరబోతున్నారు రాజీవ్ కృష్ణతో పాటుగా. రానున్న ఎన్నికల టైంకి ఆయన భార్యను ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి కొంత హామీ టీడీపీ నుంచి వచ్చినట్టుగా కూడా సూచాయిగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ ఫ్యామిలీ మళ్ళీ కృష్ణబాబు అంటే దొమ్మేరు దివాణం అని పిలిచే కృష్ణబాబు ఫ్యామిలీ, ఆయన అల్లుడు రాజీవ్ కృష్ణ తిరిగి టీడీపీ గోటికే వచ్చేబోతున్నారు. యాక్చువల్లీ 2012లోనే ఆయన వైసీపీలో ఉన్నారు. పార్టీ పెట్టిన ఫస్ట్ నుంచి కూడా 2014లో పోటీ చేశారు నిడదవోలు నుంచి. నిడదవోలులో ఆయన ఓడిపోయారు. ఆయన అప్పుడు ఎన్డీఏ కూటమి హవా ఉంది కదా, పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ మద్దతు ఇచ్చారు. టీడీపీ బీజేపీ కూటమి బలంగా పోటీ చేసింది, వాళ్ళు గెలిచారు అప్పుడు. సో అప్పుడు ఆయన ఓడిపోయారు కొంత తేడాతో. అప్పటి నుంచి ఆయన వైసీపీకి అనుబంధంగానే ఉన్నారు. కానీ 2019 ఆ టైంలో పోటీ చేయలేదు. 2024లో మళ్ళీ పోటీ చేస్తారని అందరూ భావించిన, అది కూడా మరి ఎందుకు ఆయన పెద్ద దృష్టి పెట్టలేదు. ఓవరాల్గా అయితే కనుక పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిగాను, ప్రభుత్వంలో సలహాదారుగాను ఉంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డికి, పారిశ్రామికవేత్త. బట్ ఇక్కడ ఈ ఏరియాలో అయితే కనుక అంటే కొవ్వూరు, నిడదవోలు ఈ ఏరియాలో ఎక్కువగా ఆయన అల్లుడుగానే, ఎవరు కృష్ణబాబు అల్లుడుగానే ఆయనకి బాగా పేరు. రాష్ట్రం అంతటా కూడా బాగా పట్టున్నటువంటి ఫ్యామిలీ అది. సో ఇంత మంచి పలుకుబడి ఉన్న ఫ్యామిలీని కోల్పోవడం అనేది ఖచ్చితంగా వైసీపీకి కాస్త దెబ్బనే చెప్పాలి. రానున్న రోజుల్లో మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అటు రాజీవ్ కృష్ణ ఫ్యామిలీ కానీ, అటు జగన్మోహన్ రెడ్డి కానీ, అంటే వాళ్ళని ఎలా మళ్ళీ ఇక్కడ రీప్లేస్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారో చూడాల్సి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.